హలో ఫ్రెండ్స్, ఈరోజు దీక్షణ మల్లె ఛానల్లో వచ్చేసి గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అలాగే అందులోకి ఒక మీడియం సైజ్ టమాటా, 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే అందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు, 1 స్పూన్ వచ్చేసి పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆయిల్, కారం. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 రెమ్మ కరివేపాకు అయితే వేసుకొని చికెన్ అంతా కలిసేలాగా గరిటతో ఒకసారి అయితే తిప్పుకోవాలండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వాసన వచ్చేసి గుమ్మగుమ్మలాడుతుంది. ఆయిల్ కూడా చూడండి చాలా చక్కగా పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలితే చికెన్ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.